ప్రెజెంట్ నిర్భయ 2.0 కేసు అనేది బాగా హల్చల్ అవుతుంది. ఎందుకంటే ఒక వర్కింగ్ ప్లేస్లో ఒక వర్కింగ్ ఉమెన్ మీద ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే అది చాలా దారుణమైన విషయం. తను వర్క్ చేసి ఎంతో కష్టపడి అక్కడ రెస్ట్ తీసుకునే సమయంలో కొంతమంది చెత్తన డాష్బోర్డ్ వెళ్ళి తను రేప్ చేసి అక్కడి నుంచి పారిపోయారు. అందులో ఒక ఎక్యూజ్ని పట్టుకున్నారు. ఆడేమో ఆడే చేశాడని చెప్తే మొత్తం అందరూ గొర్రెలా నమ్మేశారు చాలామంది. దాన్నే ప్రూఫ్ కింద చూపిస్తున్నారు. ఏమంటున్నారంటే ఆడు ఇంతకు ముందు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆ 3 పిల్లల్ని బాగా టార్చర్ చేసేవాడు, సో వీడే మెయిన్ ఎక్యూజర్ కింద రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ కొన్ని కండిషన్లు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ రూమ్లో ఉన్న కండిషన్ చాలా దారుణంగా ఉందన్నమాట. సీసీటీవీ కెమెరా పగిలిపోయింది. ఒకటే సీసీటీవీ కెమెరా పగలగొట్టాడు అనుకో, ఆ పగలగొట్టిన సమయానికి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఏదో ఒక లైక్ సౌండ్స్ అనేవి వస్తాయి. ఆ సౌండ్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి తనకి హెల్ప్ చేసే కండిషన్ కూడా ఉంది. అంటే అక్కడ ఒకరు లేడు, మల్టిపుల్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ తన్ని ఆపగలిగారు, ఆ కెమెరాస్ అనేవి బదలగొట్టగలిగారు. అండ్ తన మీద రేప్ చేసినప్పుడు కండిషన్ కూడా ఒకరు చేసినట్టు లేదు. తన బాడీని చూస్తే చాలా దారుణంగా ఉంది. అది ఏ స్టేట్లో ఉందంటే మీరు ఒక్కసారి డైరెక్ట్ చూసారంటే వోమిట్ చేసుకుంటారు, అంత దారుణమైన కండిషన్ ఉంది. బ్లీడింగ్, బాడీ మొత్తం బ్లీడింగ్. తన అంటే ఇలా చెప్తే చాలా దారుణంగా ఉంటుంది కదా, చాలా దారుణమైన కండిషన్ ఉంది. వాళ్ళ పేరెంట్స్ చూశారు, చాలా కుమ్మిలిపోయారు తెలుసా. తన బాడీ దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం సరిపోలేదు, అంత దారుణమైన కండిషన్ ఉంది. అంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఒకరిని పట్టుకొని వచ్చి ఈడ ఎక్యూజ్ అంటే ఎలా నమ్మేస్తారండి? ఆడి మీద సివియర్ యాక్షన్ లేదు, ఏదో ఇన్వెస్టిగేషన్ చేశారో ఆడు నేనే చేశానని చెప్తే ఎలా ఒప్పుకుంటారు? అలాగే చుట్టుపక్కల అది ఒక్కటే సీసీటీవీ ఉంది ఆ రూమ్లో, మిగిలినవన్నీ మొత్తం బ్లాక్లో చాలా సీసీటీవీలు ఉంటాయి కదా, అవెందుకు చెకింగ్ చేయట్లేదు? అలాగే ఆ హాస్పిటల్ కూడా కొన్ని విట్నెసెస్ అంటే లైక్ ఆ చుట్టుపక్కల ఉన్న ఐడెంటిటీస్ లైవ్ అన్నీ మార్చడానికి ట్రై చేసింది. అసలు ఎవరిని కాపాడడానికి ఆ ఇన్స్టిట్యూటా, లేదంటే ఆ పోలీసులా, లేదంటే మొత్తం అందరూ ఎవరిని కాపాడడానికి ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్తే కొన్ని మెయిన్ ఏమంటారు వాటిని, అక్కడ ఉండే పరిసరానికి కొన్ని చేంజెస్ అనేవి చేయడానికి ట్రై చేస్తున్నారు. అవి కూడా కొన్ని లైవ్ ఫుటేజెస్ అనేవి కొంతమంది లీక్ చేశారు. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఎవరినో కాపాడడం కోసం మొత్తం అక్కడ ఉన్న మొత్తం ప్రదేశాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే 2012లో నిర్భయ కేసు అయింది కదా, ఆ నిర్భయ కేసులో ఎంత దారుణమైందంటే మొత్తం ఇండియా కథలొచ్చి ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు నిజమైన వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైల్లో పెట్టారు. అప్పుడు దాని కొంచెం యాక్షన్ చేశారు. ఆ యాక్షన్ చేయడం వల్ల కొంచెం అందరికీ కొంచెం రిలాక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఉన్న స్టేట్ ఏంటంటే మరీ దారుణం అనమాట. ఒక వర్కింగ్ ప్లేస్లో అంత ధైర్యంగా రేప్ చేసి పారిపోయాడంటే అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ లేకపోతే ఇలాంటివి అనేది జరగదు. నేను నిజం చెప్తున్నాను, అక్కడ ఉన్న హెల్ప్ చేశారు, హెల్ప్ చేస్తున్నారు కూడా. అలాగే కొన్ని ఈ రీసెంట్గా కొన్ని విషయాలు అనేది జరిగాయి. అదేంటంటే మొన్న మేము ఉండే ప్రదేశంలోనే విజయనగరం స్టేట్లో, విజయనగరం డిస్ట్రిక్ట్లో ఒక చిన్న పిల్లని 7 నెలల్లో ఎంతో, ఆ పిల్లని ఒక తాత చెత్తన డాష్బోర్డ్ నీకు ఏం కనిపించిందో తెలియదు, ఆ అమ్మాయిని రేప్ చేయడం ట్రై చేశారు. అలాగే మొన్న 12th ఆగస్ట్ యూపీలో 70 ఇయర్స్ ముసల్మాన్ కొడుకు, ఆడు 7 ఇయర్స్ ఓల్డ్ ఒక చిన్న పాపని రేప్ చేశాడు. అది ఎంత దారుణం ఒకసారి ఆలోచించారు. అదంతా పక్కన పెడితే నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను. అది ఎంత దారుణంగా ఉందంటే ఒక ఫాదర్ వాళ్ళ అమ్మాయి గుంటూరులో చదువుతుంది అనమాట. తను విజయవాడ వచ్చింది. సో తను తోడుగా వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడు. వాళ్ళ ఫ్రెండ్ గుంటూరు వెళ్తానంటే, అరే మా పాప గుంటూరు వెళ్తుందిరా, తన్ని డ్రాప్ చేయరా, నీతో పాటు తీసుకుని వెళ్ళి నువ్వు ఎలాగ వెళ్తున్నావు కదా అంటే సరే అని చెప్పి తనకు అప్ చెప్తే తన ఫ్రెండ్ పంపారు. ట్రస్ట్ చేసి ఒక ఫ్రెండ్కి అప్ చెప్తే తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈడేం చేశాడంటే బస్సులో వెళ్తున్నప్పుడు తనకి తినడానికి బిస్కెట్స్ ఇచ్చాడు. కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపి తనని తాగిపించాడు. తను తాగిన తర్వాత మైకంలో పడిపోయింది. తను తీసుకుని వెళ్ళి ఒక చోటున రేప్ చేసి తను చంపేసి ఎక్కడో పడిస్తాడు చెత్తన డాష్బోర్డ్. ఒక ఫ్రెండ్ కూతురు అంటే మనకి ఏముంది, మనకి ఒక కూతురులాగా చూసుకుంటాం. ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెని ఎందుకు చేసింది, నాకేముంది, నాకు చెల్లె కదా ఉంది. మన ఫ్రెండ్ వాళ్ళ కూతురు అంటే ఏమవుద్దిరా, మన కూతురే కదా ఉంది. నీ కూతురిని ఎలా నువ్వు అలా చేయాలనుకున్నావు? అసలు మైండ్ పనిచేయలేదు అడిగి. ఇది ఏంటంటే అడిగి కొంచెం పోలీసులు కొంచెం గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాడు నేనే రేప్ చేసి చంపేశానని. ఈ కేసు కూడా అంత
యాక్షన్ లేదు. యాక్షన్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయికి జరిగింది అంత ఎలాగంటే లైట్గా తీసుకున్నారు. జస్ట్ అటు దొరికేసాడు, ఇంకొంత వదిలేసాడు. ఆడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఆడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం వల్ల ఇటువంటి కేసులు రోజు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఒక కేసు, రేపు ఒక కేసు. తెలుసా, ఇంతకుముందు రోజు కేసులు అనేవి 20 to 30, 60 జరిగేవి. ఇప్పుడు రోజుకి ఎన్ని కేసులు జరుగుతుంది తెలుసా? 90, 100, 110, 120. ఒక ఇయర్ పై ఇయర్ రేప్ కేసులు అంటే బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. 2016 నుంచి 2024 వరకు ఎవ్రీ ఇయర్ 21,000, 24,000, 26,000, 28,000, 31,000. నాకు తెలిసి హైయెస్ట్ రేప్ కేసెస్ ఎవర్ ఇన్ ఇండియా 2024. చెప్తాను కదా, రిజల్ట్స్ చూడండి వచ్చిన తర్వాత. ఇప్పటికే ఆల్రెడీ 10,000 పైన కేసులు, 8 monthsలో 10,000 పైన కేసులు అయ్యాయి. ఎంత దారుణంగా ఉందంటే రోజు రోజుకి జనాలు దిగజారిపోతున్నారు. ఎవరి మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం వల్ల దొరికినప్పుడు దొరికినట్టు అనేది కాల్చి చంపుకుంటే, దొరికిన అన్ని చంపేసి గురి తీసుకుంటుంటే ఇటువంటి కేసులన్నీ రోజుకి తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మన కంట్రీలో ఎలా అయిందంటే రేప్ చేసిన ఏమవుతుంది, మహా అయితే 8 నెలలు, లేదంటే 1 సంవత్సరం, లేదా 5 లేదా 12 సంవత్సరాలు జైల్లో పెడతారు. దాని తర్వాత వదిలేస్తారని చెప్పి ఎంత ధీమాగా ప్రతి ఒక్కరు నచ్చినట్టు రేప్ చేసి పారిపోతున్నారు. కొంతమంది అయితే దొరకదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉందా, సరే ఎవరో ఒకరిని బకరాన్ని ఇరికించేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలాగే జరుగుతున్నాయి ఇప్పుడు మన ఇండియాలో కేసులన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా మహా అయితే ఎంతకాలం మొత్తం ప్రొటెస్ట్ చేస్తారు? 1 week, 2 weeks, 3 weeks. మహా అయితే 1 month కన్నా ఎక్కువ ఎవరు ప్రొటెస్ట్ చేయలేరు. మరియు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. దాని తర్వాత ఈ కోల్కతా కేసు కూడా క్లోజ్ చేసేస్తారు, ఎవరో ఒకరిని బకరగాన్ని దొరికించేసి. నిజంగా సిబిఐ ధైర్యంగా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నిందితులు అనేవి దొరుకుతారు. 2 గవర్నమెంట్, అపోజిషన్ అలాగే ప్రెజెంట్ రూలింగ్ గవర్నమెంట్, ఈ 2 ఇన్వాల్వ్ అవ్వకుండా పోలీసులకు సహాయం చేస్తే ఖచ్చితంగా మనకి యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఇలాంటివి చేస్తే వాడు ఎలాగంటే జస్ట్ క్యాజువల్టీగా తీసుకుంటున్నాడు. రేప్ చేశాడు అంతే కదా, ఇంకేం చేస్తాడు అన్నట్టుగా ఉంది. రేప్ చేసి చంపేసి పాడేస్తున్నాడు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మన దేశం ఎలాగంటే దిగజారిపోతుంది. అన్ని దేశాల్లో మన దేశం చాలా కింద స్టేజ్లో ఉంది ఈ రేప్ కేసెస్లో. అసలు ఎటువంటి యాక్షన్ లేకపోవడం, నచ్చినట్టు చేసేస్తున్నాడు. రేపు పొద్దున మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. నువ్వు నోరెత్తి నువ్వు చెప్పలేదు అనుకో నీకు జరిగిన సంఘటన, రేపు పొద్దున్న నీలాంటి వాళ్ళు ఎంతోమంది అమ్మాయిలు కూడా ఇలాగే బలవుతారు. అంటే నేను చాలా కేసెస్ చూసాను. ఏంటంటే 2018 నుంచి నేను వైఏఆర్లో ఉన్నా. అప్పుడు ఏంటంటే ప్రతిరోజు కేసెస్ అనేవి మాకు తెలిసేవి. ఏదో ఒకటి ఇది చాలా బాధపడేవాళ్ళం తెలుసా. అప్పుడు ఎంతగానో వాళ్ళు కూడా వైఏఆర్లో అన్ని వాళ్ళు పుష్కర్ అన్ని వాళ్ళందరూ చాలా హెల్ప్ చేసేవారు. ఇలాంటివి ఏమైనా జరిగితే వెళ్ళి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం, లేదా పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయడం, లేదంటే ఎవరికైనా ఇలాంటివి జరిగితే అమ్మాయిలకి హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ చేశారు. దాని తర్వాత ఏంటంటే 21, 22 ఈ టైంలో ఏమైందంటే ఈ పేజెస్ స్టార్ట్ చేశారు కదా వైఏఆర్, ప్రతి స్టేట్లోనే స్టార్ట్ అయ్యాయి. కొంచెం ఒక రక్షణగా అనిపించింది. దాని తర్వాత ఈ కొన్ని కంప్లైంట్స్ అనేవి రైజ్ అయ్యాయి. ఇలా పెట్టడం వల్ల గవర్నమెంట్కి అపోజ్ చేస్తున్నట్టుంది. ఇలా అంటే లైక్ ఉన్నట్టుగా చూపిస్తే గవర్నమెంట్కి ఏంటి ప్రతి ఒక్కరికి కాలుతుంది కదా. ఇలా చెప్పేవాళ్ళం మొత్తం ఇలా చెయ్యి అని. దానివల్ల ఏమైంది, అన్నీ ఆఫ్ చేస్తారు. చూడండి ఇప్పుడు ఇంతకుముందు వైఏఆర్ అంతే యాక్టివ్గా ఉంటుంది. ప్రతి రేప్ కేసు అనేది మనకు క్లియర్ కట్గా ప్రతిదీ ఎగ్జాంపుల్ అంటే ఆ ఫొటోస్ ద్వారా అంత కేసు అంతా రిప్రజెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అవుందా? మొత్తం వైఏఆర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ప్రెజర్ వల్ల ఏంటంటే ఏం చేస్తున్నారంటే మా దాంట్లో వర్క్ చేసి అన్నీనే జైల్లో పెట్టారు. ఎందుకంటే సొసైటీ కోసం వర్క్ చేస్తున్నందుకు. ఫ్రీగా వర్క్ చేస్తే ఎలాగే ఉంటుంది. కొంచెం ప్రతి ఒక్కరూ కొంచెం అంటే మీరు ఏదో చేస్తారని కాదు, మీకు తెలిసిన న్యూస్ని, మీకు జరిగిన విషయాన్ని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారంటే అదే చాలు. అప్పుడు వాడి మీద ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకుంటారు. మీరు ముందుకు రాకుండా అలాగే మీలో మీరు ఉండిపోతే ఎటువంటి యాక్షన్ అనేది జరగదు. జై హింద్.